అనేటువంటి రహస్యం తెలిసిపోదా అన్నాను. నేనే అమ్మటం చెప్పలేదు కదా అమ్మగారు, ఈ కళలోనే ఉంటుందని చెప్పాను కదా, ఈ చంద్రం కళ. కాబట్టి ఈ యజ్ఞోపవీతం ధరించిన వాళ్ళు ఎప్పటికీ కూడా ఇలాగా వ్యక్త ప్రమాణాలు చేయకూడదు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఈ ఎండాకాలంలో వేసవిలో ఓ షాప్ యజమాని ఇదిగో ఈ చీర బాగుంటుందా అని అడిగింది. అప్పటికే మాకు విసుగొచ్చి ఆ షాప్ యజమాని, ఓ అమ్మ ఈ చీర చాలా బాగుంటుంది అని. అయ్యా రంగు ఏం పోదా, దీనికి రంగు వెలిసిపోదా అన్నారు. ఏమి వెలిసిపోదమ్మా తల్లి, ఇదిగో అని ఆయన జందం లోపల నుంచి ఇలా తీసి, ఇదిగో నా జందం మీద కేసు చెప్తున్నాను, ఈ జందం మీద కేసు చెప్తున్నా, ఈ కలర్ లోనే ఇలాగే ఉంటుంది, ఈ కలర్ లోనే ఇలాగే ఉంటుంది అని అన్నాడు. లాస్ట్ గా సంధ్యా సమయం, సంధ్యను కూడా ఉదయం పూట ఏ టిఫిన్ చేసి ఉన్నాయి కనుకనే మనకు పూర్వీకులు ఈ యజ్ఞోపవీత ధారణని మనకు అనుకరింపజేశారు. కరుణించి కాపాడు విష్ణువుకు ఒక పత్ర అంటే ఇష్టం. అమ్మ అందరూ మీరే చెప్పేలాగా వాళ్ళందరూ చెప్పాలి, అవునా? ఏ విషయం అమ్మా? అసలు మీరు కూడా ఛాన్స్ తీసుకోండి, లేకపోతే ఆమెనే ఫస్ట్ పంపరు, ఆమెనే ఫస్ట్ మార్కులు వచ్చేస్తాయి, అవునా? తర్వాత ఆంజనేయ స్వామికి ఒక దళం అంటే ఇష్టం, ఏంటది? తమిళ. వినాయకుడికి ఒక భద్ర అంటే ఇష్టం, జరగబద్దు. మీకు అన్ని బాగా తెలుసు. ఉన్న వారి గురువైన భాస్కరాచార్యుల వారి దగ్గరికి ఇక వెళుతున్నారు. మరి గురువు గారి దగ్గరికి ఎలా వెళ్ళారమ్మా? పట్టు పీతాంబరములతో, మంచి మంచి దక్షిణలతో, మంచి మంచి పిండి వంటలతో అన్ని తీసుకొని, పండ్లు ఫలాలు మధురమైనవన్నీ తీసుకొని గురువు గారి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి వెళ్ళారు. ఆ గురువు గారు చూసి, ఏమయ్యా కుసుమశ్రేష్ఠి, ఎప్పుడు నీ ఒక్కడివే వచ్చేవాడివి, ఏదైనా రాజ్య విషయాలు మాట్లాడాలంటే, మరి ఈ రోజు ధర్మవతి సమేతంగా వచ్చామంటే ఏదో విశేషం ఉంది అన్నారు. గురువు గారు, మీరు మాకు విద్యను ప్రసాదించిన వారు, మీరు చింతించకండి, సంతానం లేదే. దశరథ మహారాజు కూడా వివాహమైన 16 సంవత్సరములైన సంతానం లేకపోగా ఆయన పుత్రకామ్యేష్టిని ఆచరించారు, పుత్ర సంతానం కలిగింది. జనక మహారాజు కూడా పుత్రకామ్యేష్టిని ఆచరించారు, ఆయన సంతానం కలిగింది. ఇలాగా ఎంతో మంది మహారాజులు, చక్రవర్తులకు కూడా సంతానం కలిగిందయ్యా, మీకు కూడా అలాగే సంతానం కలుగుతుంది కనుక పుత్రకామ్యేష్టిని 41 రోజుల పాటు మండలం రోజులు ఆచరించండి అని అన్నారు. అప్పుడు ఈ కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ గారు ఇంకా వేదన పడుతున్నారు, అవునా కాదా, అవునా కాదా. అప్పుడు ఆ గురువు గారు, ఓ కుసుమశ్రేష్ఠి, తప్పక మీకు సంతానం కలుగుతుంది, మీరు యాగం ఆచరించండి, పుత్రకామ్యేష్టిని ఆచరించండి, నేనే ఋత్వికులుగా వస్తాను అని. యజ్ఞ భోక్త ఎవరు, యజ్ఞకర్త ఎవరు, యజ్ఞికులు ఎవరుగా ఉండాలి, ఋత్వికులు ఎవరు ఉండాలి, ఎంతమంది మహర్షులు రావాలి, ఏ విధంగా ఆచరించాలి, యజ్ఞాలు హోమాలు ఎలా ఆచరించాలి అని 41 రోజుల పాటు బ్రహ్మాండంగా పుత్రకామ్యేష్టిని నిర్వహించారు. మనం ఎక్కడైనా హోమాలు జరుగుతుంటే ఓ మహేశ్వరాయ స్వాహ అన్నప్పుడు ఏదో ఒక స్పూన్తో నెయ్యి వేస్తాం, అవునా? కానీ వాళ్ళు ఒక్కొక్కసారి పరమేశ్వరాయ స్వాహ అన్నప్పుడు ఒక్కసారి స్వాహ అంటే 24 టన్నుల నేతిని హోమంలో వేస్తున్నారు. ఇంకా ఎంత హోమం చూడండి,
నెయ్యిని జీర్ణించుకోలేక అగ్నిదేవునికే బాధ వేస్తే ఆ కాలంలో శ్రీకృష్ణుడు సలహా ఇవ్వగా అర్జునుడు సహాయం చేయగా ఆ కాండవ వనాన్నంతా కాల్చేసి ఆ అగ్నిదేవుడి ఆ ఆకలిని చల్లార్చుకున్నారు చేస్తున్నారు. నాకు భయం వేస్తుంది. మీరు ఎలాగైనా సరే వాళ్ళ తరపున కూడా నేను వేడుకుంటున్నాను, మీరు త్వరగా ఆ కుసుమ శ్రేష్ఠి గారిని కరుణించండి, మీరు ప్రత్యక్షంగా అండి అని అగ్నిదేవుడు కోరుకోసరికి అప్పుడు పరమేశ్వరుడు ఇలా చూసేసరికి ఆ హోమ దూరం కైలాసానికి అంటుతుంది. ఓహో ఇలాగనని అప్పుడు ఆ 41వ రోజున పూర్ణాహుతి సమయం వాళ్ళు ఏ రోజుల్లో చేశారో చెప్పనా, చెప్తే ఆశ్చర్యపోతారు మీకు. ఎందుకంటే వాళ్ళు పుత్రకామ్యేష్టి యాగం చేసింది కూడా ఇదే జ్యేష్ఠ మాసంలోనే పాడ్యమి రోజునే వాళ్ళు ఆచరించారు. పుత్రకామ్యేష్టి కోరాలని నాకు సంతానమే కావాలి, అందువల్లే నేను పుత్రకామ్యేష్టిని ఆచరించాను, నాకు సంతానమే ప్రసాదించండి ప్రభు అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా పార్వతి వైపు చూసేసరికి ఆ పార్వతి అమ్మవారి అనుగ్రహముతో పూర్ణ కలశంలో ఒక పూర్ణంగా ఉండేటువంటి తీపి పదార్థం పరమాన్నం అంటాం కదా, ఆ పాయస బాండాన్ని ఆ పార్వతి అనుగ్రహంలో కరుణించి ఆమె చూపులన్నీ అందులో ప్రసరింపజేసి పరమేశ్వరుడికి అందించింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు తీసుకెళ్లి ఆ కుసుమ శ్రేష్ఠి వారికి అందించబోతున్నారు. అందరూ కుసుమ శ్రేష్ఠి గారి కంటే ముందుగా ఇంకా కుసుమాంబ వచ్చేస్తుంది, నాకివ్వండి ప్రసాదం, నాకు త్వరగా సంతానం కావాలి అని. అప్పుడు ఈ గురువు గారు ఆగమ్మ కుసుమ శ్రేష్ఠి గారు తీసుకొని నీకు అందిస్తారు అన్నారు. అప్పుడు పరమేశ్వరుల చేతి నుంచి కుసుమ శ్రేష్ఠి గారు ఆ పాయస భాండాన్ని తీసుకొని ఆ పార్వతీదేవి అంశ ఉన్నటువంటి ఆ కుసుమాంబకు ప్రసాదాన్ని ఇవ్వగా ఆమె ఆరగించగా, అప్పుడు ఆమె ఆరగించేటప్పుడు ఆమె కూడా ఆమె వదిన గారైనటువంటి రత్నవతికి కొంచెం ప్రసాదం పెట్టి ఈమె ఆరగించింది అనమాట. వాసవ విరూపాక్షేశ్వరి అంటే కుసుమాంబ. ఆ కుసుమాంబ ఎప్పుడైతే ఆ పరమాన్నాన్ని భుజించిందో అతి శీఘ్ర కాలంలోనే ఆమె గర్భవతి అయింది, నిండు మనిషి అయింది. ఆమె ఒక శుభ సూచకంగా తెలియజేస్తుంది. అప్పుడు 2 దివ్య జ్యోతులు ఆమె నిద్రలో ఉండగా 2 దివ్య జ్యోతులు తన పొట్టలోకి వచ్చినట్లుగా ఆమె స్వప్నం చెందిందనమాట, కళ వచ్చిందనమాట. సంతోషపడినటువంటి ఆ కుసుమాంబ ఇక ఆమెకి ఆరోగ్యం బాగా ఉంది. 5వ నెలలో ఇక శ్రీమంతం కార్యక్రమం చేయాలనుకున్నారు. ఏం చేస్తారమ్మా, మామూలుగా శ్రీమంతం అంటారు, అలా అనకూడదమ్మా, శ్రీ కాదు శ్రీ అంతే. శ్రీమంతం కార్యక్రమం చేస్తున్నారు. అత్తగారింటి వాళ్ళు చేసేదాన్ని శ్రీమంతం అంటారు, భర్త చేసేటువంటి కార్యక్రమాన్ని పుంసవనం అంటారు. అంటే కుమారుడే జన్మించాలి అని తనే అన్ని స్వయంగా తెచ్చి తనే అన్ని ఆమెకి ఏం కావాలని చూసి కార్యక్రమం మొత్తం భర్తనే నిర్వహిస్తే దాన్ని పుంసవనం అంటారు. ఈ అత్తగారు నిర్వహించే కార్యక్రమాన్ని సీమంతం అంటారు. ఎందుకు చేస్తారో తెలుసా? సీమంతం ఎలా చేస్తారో అసలు తెలుసా? ఇంట్లో నడిమద్దన ఒక బంగారు సింహాసనం వేసి ఆ సింహాసనం మీద ఈమెను పట్టు పీతాంబరములు కట్టించి కూర్చోబెట్టి ఆ నిండు మనిషిని ఆమెకి ఆ వెంట్రుకలకు సాంబ్రాణి ధూపం అంతా వేసి ఆమెకు బొట్టు అంతా కూడా బాగా మంచి నగలతో అంతా అలంకరించి చేతికి గాజులన్నీ కూడా బాగా అలంకరింపజేసి వచ్చిన ముత్తైదులంతా కూడా చేతికి గాజులను అలంకరింపజేస్తూ ఉంటారు. గాజులు ఎందుకు అలంకరింపజేస్తారో తెలుసా? ఇలా గాజులు వేసేటప్పుడు ఈ చేతులన్నీ ఇలా నొక్కుతారు, అవునా? ఇలా నొక్కుతారు. ఇక్కడంతా నొక్కేసేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఆ నరము, ఒక నరము మన పొట్టలో ఉన్నటువంటి